హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ శారద. నేను వాళ్ళ మీకైతే బ్రౌనీ వేసి చూపిస్తున్నా అండి. చాక్లెట్ బ్రౌనీ చాలా బాగుంటుంది టేస్ట్ అయితే. ఫుల్ వీడియో చూడండి. నా ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. దీనికోసం అయితే 200 గ్రామ్స్ డార్క్ చాక్లెట్ కాంపౌండ్ తీసుకున్నా అండి. దాన్ని తురిమి పక్కకు పెట్టేసుకోవాలి. కొంచెం తర్వాత కింద ఒక గిన్నెలో వాటర్ పోసేసుకొని పైన ఒక గాజుది కానీ నార్మల్ ఇంట్లో ఉండే స్టీల్ అయినా కానీ కింది దానికన్నా పైది కొంచెం పెద్దగా పెట్టేసుకొని బటర్ అండి, ఇది అన్సాల్టెడ్ బటర్ 100 గ్రామ్స్ డైరెక్ట్ అయినా వేసుకోవచ్చండి. ఇలా పీసెస్ లా కట్ చేస్తే తొందరగా మెల్ట్ అవుతుందని వేసేసుకున్నా. సిమ్లోనే పెట్టేసుకొని మధ్య మధ్యలో కలుపుతూ మొత్తం కరిగించుకోవాలి. షుగర్ అండి 150 గ్రామ్స్, హాఫ్ కప్పు దాకా అవుతుంది. అది కొంచెం లావు చక్కెర వెయిట్ చూసేసుకొని తీసేసుకోండి. నేను దాన్ని షుగర్ పౌడర్ వేసేసుకుంటున్నా. డైరెక్ట్ కూడా వేసుకోవచ్చు కానీ కొంచెం టైం పడుతుంది. మనం పౌడర్ వేసుకుంటే ఈజీగా ఉంటుంది. ఇలా కరిగిపోయిన తర్వాత పక్కకు పెట్టేసుకొని కాసేపు చల్లారనివ్వాలి. ఈలోపు డ్రై ఇంగ్రీడియంట్స్ అండి 120 గ్రామ్స్ మైదా పిండి, కోకో పౌడర్ తీసుకోవాలి. నేను 1 టేబుల్ స్పూన్ దాకండి, ఇది పావు కప్పు, అందులో సగమే తీసుకుంటున్నా. ఇందులో బేకింగ్ పౌడర్ అయితే ఈరోజు వేయట్లేదు నేను. కావాలంటే 1 టీ స్పూన్ దాకా వేసేసుకోవచ్చు. కొంచెం సాల్ట్ వేసేసుకొని జల్లించి పక్కకు పెట్టేసుకోవాలి. ఇది ఇలా చల్లారిన తర్వాత మనం మిక్సీ పట్టేసుకున్న షుగర్ పౌడర్ ఉంటుంది కదండి, అది కొంచెం కొంచెం వేసుకుంటూ మీటర్ బట్టి బీట్ చేసుకోవాలి. ఒకటేసారి వేయకుండా కొంచెం కొంచెంగా వేసుకుంటూ కలుపుకోవాలండి. ఒకటేసారి వేసుకుంటే లోపల మొత్తం హార్డ్గా అయిపోతూ ఉంటుంది. ఇలా అయ్యేటప్పుడు మనకి ఇట్లా బాగా హార్డ్ అనిపిస్తే వాటర్ కానీ పాలు కానీ వేసేసుకోవచ్చు. నేను 1 టేబుల్ స్పూన్ అవుతుందండి, అది పావు కప్పు దాంట్లో సగము వేసేసుకున్నా. ఒకసారి అంతా కలిసేలా కలుపుకోవాలి. ఆల్రెడీ నా ఛానల్లో ఇంతకుముందు ఒక బ్రౌనీ వేసానండి. అది కొంచెం తక్కువ క్వాంటిటీది వేసాను. ఇప్పుడు కొంచెం క్వాంటిటీ పెంచాను. ఇది 200 గ్రామ్స్ తీసుకున్నాను కదండి డార్క్ చాక్లెట్ కాంపౌండ్, అది 150 గ్రామ్స్ అట్లా తీసుకొని చేశాను. వెనీలా ఎసెన్స్ కొంచెము, అలాగే 2 ఎగ్స్ కూడా వేసేసుకొని బీట్ చేసేసుకోవాలి. అన్నీ రూమ్ టెంపరేచర్లోనే ఉండాలండి. ఫ్రిడ్జ్లో నుంచి తీసినవైతే వేసుకోవద్దు. ఇలా ఇది కూడా బీట్ చేసిన తర్వాత పక్కకు పెట్టేసుకొని మనము జల్లించి పక్కకు పెట్టేసుకున్నవన్నీ ఇందులో కలుపుకోవాలి. డైరెక్ట్ బీటర్ తోటి కూడా కలుపుకోవచ్చాను కానీ ఇవాళ నేను డైరెక్ట్ కలిపేసుకుందామనేసి అయితే ఇలా అన్నీ కలుపుకుని కొంచెం కొంచెం వేసుకుంటూ కలుపుకోవాలి. ఒకటేసారి ఎక్కువ వేసుకోవద్దు. ఇలా కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో కలుపుకోవాలి. మిగిలింది కూడా వేసేసుకొని కలుపుకోవడమే. ఇందులో చాకో చిప్స్ ఉంటే చాకో చిప్స్ వేసేసుకోండి పైన, చాలా బాగుంటాయి. అంతే అండి, బ్యాటర్ రెడీ అయిపోయింది. ఇలా స్క్వేర్ టిన్ ఎక్స్ట్రాల పైకి మనం తీసేసుకునేటప్పుడు ఈజీగా ఉంటుంది కాబట్టి సైడ్స్కి కొంచెం పైకి వచ్చేలాగా పెట్టేసుకోండి. చూడండి ఎంత షైనీగా కనిపిస్తుందో, బటర్ వేసుకున్నాం కదా. ఇందులో కావాలంటే వాల్నట్స్ కానీ ఏమైనా వేసేసుకోవచ్చు అండి పైన, డ్రై ఫ్రూట్స్ కూడా. ఇవాళ అయితే నేను ప్లెయిన్గానే చేస్తున్నా.
ఇలా అంతా ఒకసారి వేసేసుకున్న తర్వాత ఇలా ఒకసారి అనేసుకొని పక్కకు పెట్టేసుకోవాలి. ఒక 10 నిమిషాల ముందే ప్రీ హీట్ పెట్టేసుకోవాలండి. పెట్టేసుకొని ఇది అందులో పెట్టేసుకోవడమే. ఒక 45 నుంచి 50 మినిట్స్ పడుతుందండి. నేను సిమ్లో పెట్టేసుకొని కుక్ చేసుకుంటా. మధ్యలో చెక్ చేసుకోవాలి. ఒకవేళ మనం ఆ టైంకి కూడా నైఫ్తో కానీ టూత్పిక్తో కానీ చెక్ చేసినప్పుడు లోపల ఇంకా తడిగా వచ్చిందనుకోండి, మళ్ళీ కాసేపు పెట్టేసుకోవాలి. చూడండి, ఒక సైడ్ ఏమో కాలినట్టు వచ్చింది, ఇంకో సైడ్ రాలేదు. నేను తర్వాత మళ్ళీ ఒక 10 మినిట్స్ ఉంచానండి. తర్వాత తీసాను. తీసిన తర్వాత కూడా కంప్లీట్గా చల్లారిన తర్వాతనే తీసేసుకోవాలి. ఇలా బటర్ పేపర్ ఉంటే ఈజీ కూడా వస్తుందండి ఎడ్జెస్. సో ఇక మనకు నచ్చిన షేప్లో కట్ చేసేసుకోవడమే. చాక్లెట్ ఫ్లేవర్ ఇష్టపడే వాళ్ళైతే ఈ బ్రౌనీ మస్తు ఇష్టంగా తింటారండి. చాలా బాగుంటుంది. ఇంతవరకు ట్రై చేయకపోతే తప్పకుండా ఒకసారి ట్రై చేసుకొని టేస్ట్ చేయండి. దీనిపైన వెనీలా ఐస్ క్రీమ్ లాంటివి వేసుకొని తింటే ఇంకా బాగుంటుందండి. ఉంటే ట్రై చేయండి. అంతే, మనకు నచ్చిన షేప్లో కట్ చేసేసుకొని తినడమే. బ్రౌనీ రెడీ. నేను మొత్తం కలిసి ఒక 9 పీసెసే కట్ చేసిన అండి. ఇలా కొంచెం పెద్దగా. చూడండి ఎలా వచ్చిందో. థ్యాంక్ యూ.